ఈ లివరు ఇటు ప్యాంక్రియాస్ కాకుండా కాస్త కిందకెళ్తే కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్కి వచ్చేటువంటి సమస్యల్లో కిడ్నీలో రాళ్ళు వస్తాయి. కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు. ఇప్పుడు రెండు రకాల, ఒకప్పుడేమో కిడ్నీ రాళ్ళు అనేవాళ్ళం. కిడ్నీ రాళ్ళు కాకుండా ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా అంటున్నారు కదా. ఈ రెండు ఉంటాయి. రెండు మాట్లాడదాం. కిడ్నీలో రాళ్ళు వస్తే ఏం చేయాలి? కిడ్నీలో రాళ్ళు మూడు రకాల రాళ్ళు ఉంటాయి. ఒకటి కాల్షియం స్టోన్స్ అంటారు, రెండు ఆక్సలైట్ స్టోన్స్ అంటారు, మూడు మిక్స్డ్ స్టోన్స్ అంటారు. ఇలా రకరకాల రాళ్ళు ఉంటాయి. ఇవి ఏర్పడటానికి కారణం ఏంటి అంటే కాల్షియం తింటున్నాం కాబట్టి అక్కడ కాల్షియం స్టోన్స్ ఏర్పడుతున్నాయా? ఆక్సలేట్స్ తింటున్నాం కాబట్టి అక్కడ ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడుతున్నాయా? ఏమిటి అంటే తినడం అని కాదు. తింటాం, చాలా సహజంగా తింటాం. కాల్షియం ఉన్న ఆహారాలు తినకుండా ఎలా ఉంటాం? తింటాం. కానీ అవి బయటికి వెళ్ళే మార్గం ఎటుందంటే బ్లడ్లోంచి కిడ్నీ దగ్గర ఫిల్టర్ అయ్యి యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి. ఎక్సెస్ ఉన్నాయన్నీ కూడా. మనకి నీళ్లు తాగే అలవాటు తక్కువ ఉందనుకోండి, తక్కువ నీళ్లు తాగుతూ నిలిపేస్తున్నాం అనుకోండి, అన్నం తినేప్పుడే తాగుతాం, దాహం అయితేనే తాగుతాం, గొంతు ఎండితేనే తాగుతాం తప్ప అన్నం తినాలంటే టైం టు టైం అన్నం తినేస్తాం. నీళ్లు తాగాలంటే మాత్రం సమస్య అయిపోద్ది. నీళ్లు తాగాలంటే అన్నం తింటే తాగుతాం, గొంతును పడితే తాగుతాం, నీళ్ళు ఉట్టిగా నీళ్ళు ఎట్ట తాగుతాం? అలా చేసామనుకోండి, దాంతో ఏమవుతుందంటే బ్లడ్ చిక్కబడి బ్లడ్ని ఫిల్టర్ చేసేటప్పుడు కిడ్నీస్ రిస్క్ పడి నలకల్లాగా అక్కడ పెరిగిపోతాయి. ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఇంకోటి స్టోర్ అయిపోతే అదే గట్టి పడితే స్టోన్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే పుష్కలంగా నీళ్లు తాగాలి. స్టోన్ వచ్చిన తర్వాత నీళ్లు తాగటం మొదలెట్టం కాదు. మొదటి నుంచే కావాల్సిన నీళ్లు తాగుతుంటే స్టోన్ వచ్చేటువంటి ఆ చెత్త అక్కడ పేరుకుపోకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మురికాలలో చూస్తాం కదండి. ఏదన్నా ఒకటి అడ్డం వచ్చి ఇలా ఆగుతుంది అనుకోండి, ఒక పేపరు, దాని పక్కన ఇంకోటి 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 వచ్చి ఇంత చెత్త పోగవుతుంది. అసలు ఎప్పటికప్పుడు నీళ్లు ఫ్లో గట్టిగా వెళ్ళిపోతూ ఉంటే ఏది ఆగలేదు అనుకోండి, స్టోర్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఈ జాగ్రత్త కిడ్నీ స్టోన్స్ విషయంలో తీసుకోవాలి. కాదు వచ్చేసినాయి మరి కరగడం ఎలా అన్నారనుకోండి, మన అమ్మ మదర్ నేచర్ మనకు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కూడా ప్రకృతి నేచర్ నిండా అనేకం ఉంచింది. ఉదాహరణకి మీరు కొండపిండి ఆకు అని ఉంటుందండి. కొండపిండి ఆకు తెచ్చుకొని, పిండిపోత కొమ్మ అంటారు, కొండపిండి ఆకు అంటారు కదా, దాన్ని తెచ్చేసి ఆకు కాడ పువ్వు అంతా దూసి మిక్సీలో వేసి నీళ్లు పోసి జ్యూస్ చేయండి. ఒక గ్లాస్ జ్యూస్ చేసుకొని దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి మార్నింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో రణపాలాకు జ్యూస్ తీసుకోండి. రణపాల అని ఉంటుంది, రైతులను అడగండి చెప్తారు. కొండపిండాకు జ్యూస్ మార్నింగ్, రణపాలాకు జ్యూస్ ఈవినింగ్ తీసుకోండి. తీసుకొని ఈ మాంసాహారాలు కంప్లీట్ వదిలేసి సాత్విక ఆహారం తీసుకుంటూ నైట్ భోజనం అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేయించండి. మీ రాళ్ళు ఉండవు, వెళ్ళిపోయి ఉంటాయి. లేదా సగానికి సగం కరిగిపోయి ఉంటాయి. 8 mm రాయి ఉంది అంటే నెక్స్ట్ మంత్ వెళ్తే మీకు అది 4 mm కనపడచ్చు. లేదు, సంతోషమే, ఉంది సగం తగ్గి ఇంకో నెల చేయండి. 2 నెలలు అసలు కంప్లీట్ వెళ్ళిపోతాయి కదా. అలా నేచర్ని ఉపయోగించుకొని మీరు ఆ కిడ్నీ స్టోన్స్ నుంచి బయటపడచ్చు. దీంట్లో ఏమనుకున్నాం? ఒకటి, నీళ్లు బాగా తాగాలి, రెండు, హార్డ్ ఫుడ్స్ తినొద్దు, మూడు, ఈ జ్యూసెస్ని మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం ద్వారా, కొండపిండాకు జ్యూస్, రణపలాకు జ్యూస్ తీసుకోవడం ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి మన వైపు నుంచి నేచర్ ఇస్తున్న సపోర్ట్ని ఉపయోగించుకుంటూ మనం బయటికి రావాలి. ఈ ప్రయత్నం చేయండి.